ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి 50,000 లంచం తీసుకుంటూ డిఈఓ జిల్లా విద్యాధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేటు పాఠశాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు గాను జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్ అనే వ్యక్తి 50,000 డిమాండ్ చేశాడు. దీంతో సదరు పాఠశాల యాజమాన్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం సంగారెడ్డిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు 50,000 లంచం ఇచ్చేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు డిఈఓ రాజేష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అతన్ని తన అసిస్టెంట్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నా పేరు ఆనంద్ కుమార్ అండి. నేను డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్ అంటే సంగారెడ్డి సిద్దిపేట మరియు మెదక్. నా ఇన్స్పెక్టర్ గారు వెంకట్రాజ్, తర్వాత నాగేష్ గారు అండ్ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్, రమేష్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ నిజామాబాద్, కామారెడ్డి ఇవి కూడా చూస్తున్నామని చెప్పేసి. దీంట్లో ఏంటంటే మాకు 15th రోజు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఇట్లా ఒక స్కూల్కి సంబంధించి వాళ్ళు ఎస్ఎస్సి సిలబస్ జనరల్గా ఉంటాయి కదా, ఆ ఎస్ఎస్సి సిలబస్ నుంచి వాళ్ళు ఐసిఎస్సికి స్విచ్ ఓవర్ కావడానికి వాళ్ళకు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారి డిఈఓ గారు రాజేష్ గారిని ప్లస్ అక్కడ కన్సర్న్ ఒక్కొక్క మండలికి ఒక్కొక్క ఉంటారు. సో అక్కడ వీళ్ళని కన్సర్న్ పర్సన్ రామకృష్ణ గారు ఉన్నారు. సో వీళ్ళని కన్సల్ట్ చేసి ఇట్లా అప్లికేషన్ పెట్టడం జరిగింది. అక్కడ లోకల్గా ఎంబీఓ గారు కూడా ఓకే చేసి ఇక్కడ పంపించారు. దీనికి సంబంధించి మాకు ప్రాసెస్ చేసి గవర్నమెంట్కి పంపించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఈ ఎన్ఓసీ వీళ్ళకి 1,10,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ 1,10,000 రూపాయలు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఒకటేసారి మేము అది తెచ్చుకోలేము, కష్టం అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తే సరే ఒక మొదటి విడతగా ఒక 50,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో విడతగా ఒక 60,000 ఇద్దరు కానీ అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా లంచం అనేది ఇవ్వడం అసలు ఇష్టం లేదు వాళ్ళకి. దానికోసమని మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది అనమాట. అప్రోచ్ చేసి ఇట్లా మా అన్నీ కూడా అప్లికేషన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేసినాం సార్. సబ్మిట్ చేసిన తర్వాత కూడా మాకు ఫార్వర్డ్ చేయకుండా మమ్మల్ని డబ్బుల కోసం ఆపి పెట్టినారు అని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసుకొని ఈరోజు ఒక 50,000 రూపాయలు కంప్లైంట్ ద్వారా ఇక్కడ పంపించినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న ఇద్దరు డిఈఓ గారు మరియు రామకృష్ణ గారు ఇద్దరు ఈరోజు అవైలబుల్ ఉండే. ఈ రామకృష్ణ గారు డబ్బులు ఆయన డిఈఓ గారి తరఫున తీసుకున్నారు. సో రెడ్ హ్యాండెడ్గా మాకు ఈరోజు దొరకడం జరిగింది. సో ఈ కేసులో ఇద్దరిని కూడా నిందితులుగా పేర్కొంటూ దర్యాప్తు